హలో ఫ్రెండ్స్, బ్రిటిష్ కాలంలో కాలాపాని యొక్క శిక్ష భయంకరమైన వాక్యం. దాని ప్రస్తావనకే ఖైదీలు భయంతో వణికిపోయేవారు. ఖైదీలు మరణానికి బదులు అడుక్కునేంత కఠినమైన శిక్ష ఇది. ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం తహతహలాడే స్వాతంత్ర సమర యోధులకు ఇలాంటి కఠిన శిక్షలు విధించేవారు. ఇక్కడికి తీసుకొచ్చిన ఖైదీల మృతదేహాలు కేవలం అస్థిపంజరాలుగా మారతాయి. బతుకుదామనుకున్న వారిని మెల్లగా చంపి, చావాలనుకున్న వారిని వేదనతో బతికించారు. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ భయంకరమైన జైల్లో ఖైదీలు మరణం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. లెక్క ప్రకారం సుమారు 80,000 మంది ఖైదీలు సెల్యులార్ జైలుకు తీసుకురాబడ్డారు. వారిలో 300 మంది మాత్రమే సజీవంగా తమ స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే 50,000 మంది ఖైదీలకు ఏం జరిగిందో నేటికి తెలియదు. కాలాపాని శిక్ష ఏమిటో మరియు దాని పేరు వింటే ఖైదీలు ఎందుకు వణికిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిష్ వారు సముద్రంలో చాలా దూరంగా సెల్యులార్ జైలును ఎందుకు నిర్మించారు మరియు కాలాపానికి సంబంధించిన అనేక రహస్య సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. అది మీ కళ్లకు కన్నీళ్లు తెప్పిస్తుంది మరియు స్వాతంత్రం కోసం ప్రజలు చెల్లించిన భారీ మూల్యాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సాయపడుతుంది. అయితే ఫ్రెండ్స్, 1857లో తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారులను అరెస్టు చేయడం ద్వారా వారి మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయాలని భావించింది. ఈ ఖైదీలను ఎవరూ చూడలేని ప్రదేశంలో ఉంచాలని మరియు వారు ఎటువంటి నిరసనను వ్యక్తం చేయలేరని బ్రిటిష్ వారు విశ్వసించారు. ఇందుకోసం బ్రిటిష్ వారు భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు ఎంచుకున్నారు. మార్చి 10, 1880న బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు 1,000 మంది విప్లవకారులను ఓడలో ఎక్కించి అండమాన్ నికోబార్ దీవుల వైపు మొదటిసారి పంపింది. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తులు నిర్జన ద్వీపానికి చేరుకున్నారు. చుట్టూ మొసళ్ళు, పాములు, తేళ్లు, కీటకాలు మాత్రమే ఉండేవి. రాతి నేలను, దట్టమైన పొదలను చూసి ఖైదీలకు భయంతో చెమటలు పడ్డాయి. ఖైదీల మొదటి పని అడవిని తొలగించటం మరియు బ్రిటిష్ అధికారులకు గదులు నిర్మించటం. ఈ పని చాలా కష్టంగా ఉంది. చాలామంది ఖైదీలు తమ చేతులతో రాళ్లను తరలించాల్సిన అవసరం ఉన్నందున చాలామంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో అనేక విషపూరిత పాములు మరియు తేళ్లు కాటేసిన చికిత్స అందుబాటులో లేకపోవడంతో కొంతమంది అక్కడికక్కడ చనిపోయారు. అలాగే దోమలు కొట్టడంతో మలేరియా వంటి వ్యాధులతో కూడా చాలామంది చనిపోయారు. అదనంగా ఖైదీలు ఉండటానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు అక్కడ, మరియు వారు రాత్రులు నేల మీదే పడుకోవాల్సి వచ్చేది. క్రమంగా ఖైదీల సంఖ్య పెరిగింది. 1896లో బ్లెయిర్లోని జైలు మధ్యలో ఒక ఎత్తైన టవర్ నిర్మించారు. అత్యవసర సమయంలో మోగించే పెద్ద గంట. ఆ తర్వాత 7 రెక్కల సెల్యులార్ జైలు నిర్మాణం ప్రారంభమైంది. ఈ జైలు నిర్మిస్తున్న ఖైదీలనే త్వరలో అందులో బంధించడం విస్మయం కలిగిస్తోంది. ప్రతి రెక్క 3 అంతస్తుల ఎత్తులో ఉంది. ఇక్కడ నివసిస్తున్న ఖైదీలు ఒకరినొకరు కలుసుకోకుండా చూసుకోవాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు. కాబట్టి వారు ఈ జైల్లో దాదాపు 700 వ్యక్తిగత సెల్స్ను నిర్మించారు. ప్రతి సెల్ 4.5 అడుగులు, 2.7 అడుగుల పరిమాణంలో ఉంది. 3 అడుగుల ఎత్తులో కిటికీ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేనందున పూర్తిగా విశాలమైన సముద్రంతో చుట్టుముట్టబడినందున ఏ ఖైదీ దాని నుంచి దూకటానికి సాహసించకపోవటం ఆశ్చర్యకరం. ఈ జైలు భవనాన్ని బర్మా నుంచి తెప్పించిన ఎర్ర ఇటుకలతో నిర్మించారు. ఈ జైలు ప్రధాన ద్వారంలో చాలా ప్రమాదకరమైన ఆయుధాలు ప్రదర్శించబడ్డాయి. ఖైదీలు మొదటిసారి వాటిని చూసి భయపడతారు. నిజంగానే అప్పట్లో ₹1,00,000 పైగా ఖరీదు చేసిన ఈ జైల్లో స్వాతంత్రాన్ని కాంక్షించిన స్వాతంత్ర సమరయోధులపై దారుణమైన అఘాయిత్యాలు జరిగాయి. వారు తీవ్ర చిత్రహింసలకు గురయ్యారు. తద్వారా వారు విప్లవం కోసం కాదు, సజీవంగా ఉండాలనే తపన పడతారు. ఇక్కడ ఉన్న ప్రతి ఖైదీ రోజు 30 పౌండ్ల కొబ్బరిని చూర్ణం చేయాలి, ఆయిల్ మిల్లులో ఎద్దులాగా. ఒక ఖైదీ అలా చేయడంలో విఫలమైతే అతనిపై తీవ్రంగా కొరడాలతో కొడతారు. అదనంగా వారు తాడులు నేయటం, మిల్లులు తిరగటం మరియు నిరంతరం కొబ్బరికాయలు కొట్టడం వంటివి చేసేవాళ్ళు. ఖైదీ ఏదైనా నిర్లక్ష్యం చేస్తే చేతికి సంకెళ్ళు వేసి గోడకు ఆనుకుని నిలబెట్టేవారు. తరచుగా రోజుల తరబడి ఆకలితో ఉంచేవాళ్ళు. జైలు మధ్యలో ఉన్న ఎత్తైన టవర్ నుంచి ప్రతి ఖైదీని నిశితంగా పరిశీలించారు. అయితే జైలు నిబంధనలు ఉల్లంఘించిన ఖైదీ దొరికితే రోజుల తరబడి కఠినమైన దుస్తులు ధరించేలా చేశారు. ఈ వస్త్రం ఖైదీ శరీరాన్ని గీసుకునేంత కఠినమైంది. అతన్ని కదలనీయకుండా, నడవటానికి వీలు లేకుండా చేస్తుంది. ఈ హింసలు ఖైదీలను శారీరకంగా మరియు మానసికంగా కుంగదీసేంత తీవ్రంగా ఉన్నాయి. ఖైదీలకు ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు లేవు. వారు తమ కణాలను ఉపయోగించాల్సి వచ్చింది. వారికి 2 ప్లేట్లు, ఒకటి తినడానికి మరియు ఒకటి విసర్జనకి ఇచ్చారు. వాతావరణంతో సంబంధం లేకుండా వారు తమ సెల్లో నేలపై నిద్రించాల్సి వచ్చేది. ఖైదీ చనిపోతే అతని మృతదేహాన్ని రాళ్లతో కట్టి సముద్రంలో పడేసేవాళ్ళు. భయంకరమైన హింసలు ఉన్నప్పటికీ ఖైదీలు తరచూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. కానీ వారు ఎల్లప్పుడూ
పట్టుబడ్డారు. 1868లో 238 మంది ఖైదీలు కలిసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటికే వాళ్ళందరూ పట్టుబడ్డారు. పట్టుబడితే ఎలాంటి శిక్ష పడుతుందో తెలిసి కొందరు ఖైదీలు సముద్రంలోకి దూకి చనిపోయారు. బ్రిటిష్ అధికారి జేపీ వాకర్ 87 మంది ఖైదీలకు ఉరిశిక్ష విధించారు. అయితే ఆశ్చర్యకరంగా కొంతమంది ఖైదీలు దీన్ని పట్టించుకోకుండా తప్పించుకోగలిగారు. వారు అడవిలో కలప నుండి పడవను రూపొందించారు మరియు బ్రిటిష్ ఓడ ద్వారా గుర్తించబడటానికి ముందు సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఒక ఖైదీ మరియు స్వాతంత్ర సమరయోధుడు అల్లామా ఖైరాబాదీ జైల్లో ఉన్న తన అనుభవాన్ని వివరించాడు. ప్రతి ఇరుకైన సెల్ దుఃఖంతో మరియు వ్యాధితో నిండి ఉంటుందని చెప్పాడు. గాలి దుర్వాసన ఆ ప్రదేశం అనారోగ్యాల నిధిగా ఉంటుందని చెప్పాడు. ప్రతి ఖైదీ శరీరంపై అనేక గాయాలు కలిగి ఉంటారు. ఎటువంటి చికిత్స కూడా ఉండదు. ప్రపంచంలోని ఏ కష్టము ఇక్కడి వేదనలతో పోల్చలేదు. మా శరీరాలు గాయాలతో నిండిపోయాయి. ఫ్రెండ్స్, దీనిని వ్రాసిన ఖైరాబాదీ కూడా ఆ జైల్లోనే మరణించి అక్కడే ఖననం చేయబడ్డాడు. జైల్లోని చిత్రహింసల వల్ల నిరాశకు లోనైన ఖైదీలు పిచ్చివాళ్లయ్యారు లేదా బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాంటి ఖైదీల్లో ఇందుభూషణ్ రాయ్ చిత్రహింసలు భరించలేక చిరిగిన చొక్కాతో ఊరేసుకున్నాడు. కొంతమంది ఖైదీలు పేద పరిస్థితులకు నిరసనగా నిరాహార దీక్షలు కూడా చేశారు. అయితే క్రూరమైన బ్రిటిష్ వారు సమ్మెలను ముగించడానికి వారికి బలవంతంగా ఆహారం అందించారని చెప్పబడింది. బలవంతంగా తినిపించడం వల్ల 3 ఖైదీలు చనిపోయారు. బ్రిటిష్ వారు వారి శరీరాలకు రాళ్లు కట్టి అందరి ముందు సముద్రంలో పడేశారు. అయితే ఖైదీల కదలికలు మరియు భారతదేశం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ జైలు 1945 తర్వాత మూసివేయబడింది. ఖైదీలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పంపారు. కానీ పాపం సెల్యులార్ జైల్లో అప్పటికే 500 మందికి పైగా ఖైదీలు మరణించారు. ఆనాటి భయానక కథనాన్ని వివరిస్తూ గోడలపై ఖైదీలు రాసిన పదాలతో నేటికి జైలు శిథిలావస్థలో ఉంది. కాబట్టి మిత్రులారా, సెల్యులార్ జైలు గురించి మీకేం తెలుసు? దయచేసి కాలాపాని శిక్ష గురించి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. మా ఛానల్ను మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.